నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. నేను మీ భవ్య. ఈసారి మీకు కిడ్నీలో స్టోన్స్ కరిగించడానికి వంటింటి చిట్కాలను తీసుకొచ్చేసాను. ఇవన్నీ చెప్పడానికి మనకి టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ మధుసూదన శర్మ గారు ఇప్పుడు మన ముందున్నారు స్టూడియోలో. ఈసారి ఎటువంటి చిట్కాలు తీసుకొచ్చారో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే సార్, మీరు ఎంత అద్భుతమైన చిట్కాలు చెప్తున్నారంటే పైన నుంచి బాడీ లోపల జరిగే సమస్యలన్నిటికీ వంటింటి చిట్కాలు చెప్తున్నారు. చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో మనం ఆ సమస్యలు తగ్గించుకోవచ్చు. చాలా ఉపయోగపడుతున్నాయి, సైంటిఫికల్గా బాగుంటున్నాయి. సో మరి ఈసారి కిడ్నీలో స్టోన్స్ తగ్గించుకోవడానికి మీరు ఎటువంటి చిట్కా చెప్పబోతున్నారు? ఇంగ్రీడియంట్స్ ఏంటి సార్? ఓకేమ్మా, కిడ్నీలో స్టోన్స్ దీన్ని రీనల్ క్యాలిక్యురీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. నెఫ్రోలిథియాసిస్, యూరోలిథియాసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా సంస్కృతంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే అస్మెరి అనేటువంటి పేరుతో ఈ వ్యాధిని గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సను గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. అశ్మ అంటే రాయి. సో ఇది చాలా సర్వసాధారణమైన సమస్య స్టోన్స్. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించినటువంటి మూత్ర వ్యవస్థకు సంబంధించినటువంటి స్టోన్స్ ఏర్పడము కామన్ ప్రాబ్లమ్ అమ్మా. సో దీనికి కొండపిండి వైద్యం చాలా బాగా పనిచేస్తుంది. కొండలను పిండి చేసేటువంటి ఔషధాన్ని ఇప్పుడు చూపిస్తాను. తప్పకుండా చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థమా, ముందు ఒక నీళ్లు ఒక పాత్రలమా ఒక 200 ml ఈ విధంగా నీళ్లు తీసుకోవాలమ్మా. సో ఒక పాత్రలో 200 ml లేదమ్మా, మామూలు నీళ్ళే తీసుకొని ఇందులో కొండపిండి చూర్ణము, ఆ చూర్ణమమ్మా కొండపిండి చూర్ణమమ్మా. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో పేరు కూడా కొండపిండి చూర్ణం అని అడిగితే ఇస్తారమ్మా. సో సంస్కృతంలో పాషాణ భేది అంటారమ్మా. పాషాణం అంటే రాయి అనేటువంటి అర్థం, భేది అంటే డిస్ట్రక్షన్. దీనికి సైంటిఫికల్ నేమ్ ఇంగ్లీష్ లో అలా ఏమన్నా ఉంటుందా? దీనికి చాలా పేర్లు ఉన్నాయమ్మా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. కాబట్టి మన ప్రాంతంలో ఉండేటువంటి కొండపిండి చెట్టుతో తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో అది కొండపిండి చూర్ణం అంటే బర్జీరియా, లింగురేటా ఇలాంటి రకరకాల పేర్లు ఏరవల్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. వినొద్దు, కేవలం కొండపిండి చూర్ణం గుర్తుండడానికి. ఎగ్జాక్ట్లీ ఒక నీళ్లు తర్వాత ఈ పొడి తర్వాత. సో ఈ కొండపిండి చూర్ణమా, దీని పేరు పాషాణ భేది అంటారు. పాషాణం అంటే రాయి అనేటువంటి అర్థము, భేది అంటే డిస్ట్రక్షన్. సో అటువంటి పెద్ద రాళ్ళనే కరిగించేటప్పుడు మన జీర్ణ వ్యవస్థలో కానీ లేకపోతే దేహంలో తయారయ్యేటువంటి రాళ్ళను కరిగించడంలో దీనికి పెద్ద పని కాదమ్మా. అందుకే పాషాణ భేది. అసలు రాళ్ళనే పిండి చేసేటువంటి శక్తి ఉందమ్మా. అందుకే కొండ పిండి చెట్టు అంటారు దీన్ని. ఎందుకు సార్ దీంట్లో అంత సైంటిఫికల్ గా ఎటువంటి ఉన్నాయమ్మా? సో పాలిఫినాల్స్, అదేవిధంగా సైటోస్టిరాల్స్, ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. వాలినిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. అది సందర్భాన్ని బట్టి, నేను సమయాన్ని బట్టి అది కూడా చెప్తాను. సో ఈ కొండపిండి చెట్టు పొడి ఏమా, ఎందుకంటే ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే మా ఈ కొండపిండి చెట్లు మామూలుగా ఈ యొక్క పొలాల్లో పెరుగుతుంటాయమ్మా. అందరూ కనుక్కోలేరు. కాబట్టి ప్రామాణిక కంపెనీ వాడు తయారు చేసేటువంటి కొండపిండి చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి డైరెక్ట్ నేను అదే స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుందమ్మా. సో కొండపిండి పాషాణ భేది చూర్ణం కానీ కొండపిండి చూర్ణం కానీ. సో దీన్ని ఒక 1/2 టీ స్పూన్ అమ్మా. సో 200 ml నీళ్ళలో వేసేయాలమ్మా. కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదమ్మా. 1/2 టీ స్పూన్ నుంచి మరీ సమస్య ఎక్కువ అంటే 1 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. అంటే వేడి నీళ్ళలో లేదమ్మా, మామూలు నీళ్ళలో వేసి కలపాలి. మామూలు నీళ్ళలోనే ఈ విధంగా ఒక 200 ml వాటర్ తీసుకోవాలి. ఒక పాత్రలో తీసుకోవాలమ్మా. సో ఒక 200 ml వాటర్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ అంటే 2.5 grams నుంచి అవసరమైతే మరీ సమస్య ఎక్కువగా ఉంటే 5 grams 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. కానీ 1 టీ స్పూన్ తీసుకున్నప్పుడు కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు వస్తాయమ్మా. కడుపులో సంకటం ఉండడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, వాంతి వచ్చినడము, వేడిగా ఉండడము. ఇన్ జనరల్గా అయితే నేను సజెస్ట్ చేసేది ఎక్కువ మందిలో మాత్రమా 2.5 grams చెప్తుంటాను. సో 1/2 టీ స్పూన్ సరిపోతుంది ఇన్ జనరల్గా. సో ఈ విధంగా తీసుకున్నామా ఒక పాత్రలో తీసుకొని వేడి చేయాలమ్మా. సో 200 ml నీళ్ళల్లో మనం 1/2 టీ స్పూన్ పొడి కలిపేసేసి వేడి చేసేసి 100 ml నీళ్లు మాత్రమే వేరేటట్టు మరిగించాలమ్మా. సో హాఫ్ ఆఫ్ ద వాటర్ వాటిని మరిగించండి అమ్మా. మరిగించండి. మీరు చెప్పిన కొండపిండి చూర్ణము వేడి నీళ్ళలో మరిగించాము. వీటిని ఇప్పుడు గ్లాస్ లో పోసేయచ్చు. 100 ml వచ్చింది కదమ్మా. ఆ 100 ml వాటర్ ని ఫిల్టర్ చేసేయాలి. ఫిల్టర్ చేసేయాలమ్మా. సో అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయమ్మా ఇప్పుడు. సో జస్ట్ 200 ml వాటర్ గాను 100 ml ఈ విధంగా ఔషధం తయారు చేసుకోవాలమ్మా. మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా చాలా చక్కగా తయారైందమ్మా. ఔషధం కూడా చాలా చక్కగా తయారు చేశారు. సో 100 ml తయారైంది కదమ్మా. ఇది ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మా
ఇంత వేడి లేకుండా గోరువెచ్చగా అయ్యేంత వరకు కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఓకే ఓకే. సో ఈ పొగల రావడం అని తగ్గిపోవాలన్నమాట. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ తేనె కలుపుకోవాలి. ఓకే సార్. గోరువెచ్చగా ఉన్నప్పుడు అంతే సరిపోతుందమ్మా. అందులో కలిపేసేయండి అమ్మా. సో 100 ml మనకు మిగిలినాయి కదమ్మా వాటరు. 100 ml వాటర్లో గోరువెచ్చగా ఉన్నటువంటి పరిస్థితిలో 1 టీ స్పూన్ తేనె కలిపి మనం చూపించడానికి తొందరగా కలిపాం కానీ గోరువెచ్చగా కలపాలి. సో షుగర్ పేషెంట్లు అయితే తేనె పనికిరాదమ్మా, మిగతా వాళ్ళందరూ కూడా తేనె కలుపుకోవచ్చు. సో బ్రహ్మాండమైనటువంటి ఈ కిడ్నీ స్టోన్స్ని కరిగించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయిందమ్మా. షుగర్ పేషెంట్స్ కానీ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ వద్దమ్మా, తేనె వేసుకోకుండా డైరెక్ట్గా వాడుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఈ పద్ధతిలో తేనె కలుపుకొని వాడుకుంటే సరిపోతుంది. సో ఈ పొగలు రాకుండా, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి పొగలోనే వేయడం జరిగిందమ్మా. పొగలు వచ్చేటప్పుడు తేనె కలిపాము, కానీ అలా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పొగలు తగ్గిన తర్వాత కలపాలమ్మా. ఓకే సార్. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల ఏమవుతుందమ్మా, చెప్పాను కదమ్మా, కొండలను పిండి చేసేటువంటి అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి. సో మూత్ర వ్యవస్థలో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పటికీ, మూత్రాశయంలో రాళ్ళు ఉన్నప్పటికీ, మూత్రాశయాన్ని కిడ్నీలను కనెక్ట్ చేసేటువంటి ట్యూబ్స్ ఉంటాయమ్మా, ఆ ట్యూబ్స్లో రాళ్ళు ఉన్నప్పటికీ, మూత్ర వ్యవస్థలో ఎక్కడ రాళ్ళు ఉన్నప్పటికీ కరిగించేటువంటి దివ్యమైనటువంటి శక్తి ఔషధం ఉంటుందమ్మా. సో కొంతమందికి ఎగ్జాక్ట్లీ అమ్మా, కొంతమందికి పిండి లాగా రాళ్ళు బయటకు వచ్చేస్తాయి. కొంతమందికి మాత్రము మనకు తెలియకుండానే మూత్రం వెళ్ళిపోతాయమ్మా. మళ్ళీ స్కాన్ తీసినప్పుడే స్కాన్లో రాళ్ళు ఉన్నాయో తెలుస్తుంది. కొంతమందికి ఇసుకలాగా ఎప్పుడోసారి రాత్రిపూటనో ఎప్పుడోసారి మనం యూరిన్కి పోయినప్పుడు ఎప్పుడోసారి వెళ్ళిపోతుంటాయమ్మా. సో కొంతమందికి మాత్రం బాగా తెలుస్తాయమ్మా. మేము అట్లా చూస్తుంటాము, పేషెంట్లు ఇట్లా చూస్తుంటాము. సో దీని పేరే కొండపిండి చెట్టు కాబట్టి, కొండలను పిండి చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది కాబట్టి, ముఖ్యంగా మూత్ర వ్యవస్థలో తయారైనటువంటి కిడ్నీ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా. ధర చాలా తక్కువ, సామాన్య మానవుల నుంచి ధనవంతుల వరకు అందరూ వాడుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉంటుంది. స్టోన్ పెరిగింది అని తెలిసిన తర్వాత వాడినా కూడా ఉపయోగంగా ఒక స్థాయి వరకు అమ్మా 10 mm స్టోన్ వరకు అయితే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. 10 mm దాటిన తర్వాత కేవలం ఇదే ఔషధం కాకుండా వైద్యుల పర్యవేక్షణలో మరికొన్ని ఔషధాలు కూడా వాడుకోవాల్సి వస్తుంది. సో ఇతర అనుబంధ లక్షణాలను అనుసరించి, పేషెంట్కు ఉన్నటువంటి ఇతర ఇబ్బందులను అనుసరించేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందమ్మా. సర్వసాధారణంగా నూటిలో దాదాపు 80-90% వరకు కూడా 10 mm లోపల ఉన్నటువంటి ఈ యొక్క రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చాలా మందికి మేము చూస్తుంటాం. సరే, ఈ 10 mm లోపు రాయి ఉన్నప్పుడు ఇది తాగి కరిగిన తర్వాత మళ్ళీ తాగడం మానేస్తే పెరిగే ఛాన్సులు ఉంటాయి? జనరల్ మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేహతత్వాన్ని మార్చేస్తున్నామా. చిన్నప్పటి నుంచి రాళ్ళు రాలే, మధ్యలోనే వచ్చాయి. మనం మెడిసిన్ వాడాము, మధ్యలోనే రాళ్ళు పోతాయమ్మా. సో కొన్నాళ్ళ పాటు వాడే ఆపేసినప్పటికీ నూటిలో దాదాపు 70-80% మందిలో తరచుగా పునరావృతం కాకుండా కూడా ఇందులో రసాయన పదార్థాలు, ఈ ఫైటోస్టెరాయిడ్స్ కానీ, ఇంతకుముందు చెప్పాను కదమ్మా, పాలిఫిరాన్స్ కానీ, అదేవిధంగా కొన్ని రకాల వ్యాలరిక్ యాసిడ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఇందులో ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా రక్షిస్తూ సదా కాపాడుతుంటాయి. కాబట్టి నూటిలో దాదాపు 70-80% మందిలో మరలా తరచుగా ఈ రాళ్ల సమస్య పునరావృతం కాకుండా కూడా ఇవి కాపాడుతుంటాయమ్మా. ఓకే, అద్భుతం. చూసారు కదా, మనకి కిడ్నీ స్టోన్స్ని ఇంత ఈజీగా తొలగించుకోవచ్చు, అది కూడా ఇంటి చిట్కాలతో అని మనకి ఇప్పుడే తెలిసిందో. సో ఇటువంటి మరిన్ని సింపుల్ చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం.